హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పండుగలప్పుడు ఎవరైనా ఈజీగా చేసుకుని 4 రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా స్నాక్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా చేతి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 కప్పుల పొడి బియ్య పిండిని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్య పిండితోనే చేస్తానండి, తడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా జల్లించిన పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైసీనెస్ కోసం ఒక 10 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచు అల్లం ముక్కని ఒక మిక్సీ జార్లోకి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నా. స్పైసీనెస్ మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ చేతి చెక్కల్లోకి పచ్చి కారం వేసుకుంటేనే బాగుంటుందండి, ఎండు కారం వేసుకునే కంటే. ఇప్పుడు వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కప్పు పచ్చెనపప్పుని ముందుగానే ఒక 2 గంటలు తగిన వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న బియ్య పిండిలో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను లేదా అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలోనే మనము నానబెట్టి పెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నపూస వేసుకుంటున్నాను. మీరు వెన్నపూస పేస్ట్లో బయట కొన్న బటర్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర వెన్న లేకపోతే 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె అయినా పోసుకోవచ్చు. కానీ వెన్నపూస వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. వెన్నపూస వేసుకుని కలుపుకోవడం వల్ల మనకి చెక్కలు చాలా గుల్లగా అలాగే క్రిస్పీగా వస్తాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అంటే పర్ఫెక్ట్గా మనకి వేసుకున్న వెన్నపూస సరిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పిండిలో కొంచెం ఇలా వాటర్ కలుపుకొని ఉప్పు స్పైసీనెస్ సరిపోయింది అనేది చెక్ చేసుకోండి. చాలకపోతే ఇంకొంచెం వేసుకోండి. నెక్స్ట్ దీనిలో కొంచెం వాటర్ కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. మీరు ఎక్కువ పిండి కలుపుకున్నట్టయితే పిండి ఆరిపోకుండా పైన తడి క్లాత్ కానీ మూత కానీ పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఏదైనా ఒక ప్లేట్లోకి మనము ఈ చేతి చెక్కల్ని ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు ట్రై చేస్తే ఎవరికైనా ఈజీగానే వస్తుందండి. ఫస్ట్ కొంచెం కష్టం అనిపించిన తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక 2 వాయిలకి సరిపడా చెక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్కి సరిపడనన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి. మీరు ప్లేట్కి ఆయిల్ కానీ కొంచెం పిండి కానీ అప్లై చేసుకుంటే డైరెక్ట్ ప్లేట్తోనే ఆయిల్లో వేసేసుకోవచ్చండి. వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని కదుపుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మీరు మరొక ప్లేటు చేతి చెక్కలు చేసుకొని పెట్టుకోవచ్చు. వీటిని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బుడగలు తగ్గిపోయి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చేతి చెక్కలు మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకుంటే త్వరగా వేగుతాయి. ఒకసారి కొంచెం ఆరిన తర్వాత మీరు తిని చూసుకోండి. క్రిస్పీగా లేదనిపిస్తే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. అలాగే మిగిలిన పిండిని కూడా చేతుల చెక్కలాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీ చేతి చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సగ్గుబియ్యంతో చేసుకునే స్నాక్ రెసిపీ చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే ఇదే జార్లో ఒక 2 కప్పుల సుజీ రవ్వ లేదా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సుజీ రవ్వని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడరు అలాగే సుజీ రవ్వ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 2 రెమ్మల కరివేపాకు అలాగే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి ఇంకా ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా ఒక అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వీటిని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని 2 టేబుల్ స్పూన్ల బటరు లేదా గీ కానీ వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేదా బటరు లేకపోతే వేడి చేసిన ఆయిల్ అయినా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవడం వల్ల మనం చేసుకునే స్నాక్స్ క్రిస్పీగా వస్తాయి. మీరు చేత్తో ప్రెస్ చేసినప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బటర్ కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో కొంచెం ఒక పక్కకు వాటర్ వేసుకొని స్పైసీనెస్ సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే సాల్ట్ కారం వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక పావు కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని
మెత్తని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఇలా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో కొంచెం ఉండని తీసుకొని దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. పిండి ఆరిపోకుండా మళ్ళీ దాని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పీట మీద కొంచెం పొడి గోధుమ పిండి వేసుకొని దీనిని కొంచెం మందపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు కరెక్ట్గా షేప్ రావాలంటే ఏదైనా రౌండ్ మూత పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిని మీరు నైఫ్తో కానీ లేదా ఇలాంటి స్పూన్తో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే డైమండ్ షేప్లో అయినా లేదా పొడవుగా ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే చేసుకున్న మిగతా చపాతీలను కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఏమన్నా అతుక్కున్నా కానీ ఇలా కదిలించుకోవటం వల్ల అవి విడిపోతాయి. ఇప్పుడు వీటిని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బబుల్స్ అని తగ్గిపోయి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అలాగే చాలా గుల్లగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 2 రకాల ఈజీ లడ్డు రెసిపీస్ చూసేద్దాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రుచికరమైన లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేయచ్చు. ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు బాగా లోపల వరకు ఫ్రై అవ్వడం కోసం కొంచెం నీళ్లు చిలకరించుకొని సిమ్లోనే కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ చల్లుకొని ఫ్రై చేసుకోవడం వల్ల నువ్వులు లోపల వరకు వేగి టేస్టీగా ఉంటాయి. వీటిని మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. నువ్వులు ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 కప్పుల పల్లీలు లేదా వేరుశనగ పప్పుని వేసుకోవాలి. మంటని సిమ్లోనే ఉంచుకొని పల్లీలు పచ్చిదనం పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 7-8 బాదం పప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే ఈ లడ్డు రక్తహీనత తగ్గించడానికి అలాగే బోన్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిలో మంచి సువాసన కోసం ఒక 2-3 యాలకులు కూడా వేసుకొని ఇలా ముందుగా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం దీనిలో 1.25 కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్పులైనా వేసుకోవచ్చు. ఈ టైంలోనే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను నువ్వుల్ని సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను. మీరు బెల్లం వేసుకున్నప్పుడే నువ్వులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నువ్వుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నువ్వులని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని కూడా పల్లి పొడిలో యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని నువ్వుల్ని విడిగా వేసుకోవటం వల్ల లడ్డూ తినేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లడ్డూ మరింత టేస్టీగా రావడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఈ పల్లీ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో నెయ్యి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ ప్రతిరోజు ఒక లడ్డు అయితే తినిపించండి. వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ ముద్దను తీసుకొని ఇలా లడ్డూలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పైన పొట్టు అయితే తీసుకోలేదండి. మీరు వద్దనుకుంటే పొట్టు తీసుకొని కూడా లడ్డు చేసుకోవచ్చు. అలాగే పల్లీలు నువ్వుల క్వాంటిటీ కూడా ఈక్వల్గా వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పల్లీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఎటువంటి పాకం అవసరం లేకుండా ఈజీగా 15 to 20 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టేస్టీ లడ్డు రెసిపీ చూసేద్దాం. ప్రసాదంగా పెట్టే లడ్డూని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు పర్ఫెక్ట్గా అదే టేస్ట్తో రావాలి అంటే మనం పిండి కలుపుకునే దగ్గర నుంచి బూందీ ఫ్రై చేసుకునే వరకు అలాగే పాకం పట్టుకునే వరకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో మాట్లాడకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకోవాలి. శనగపిండి జల్లించుకున్న తర్వాత ఒకసారి ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవడం కోసం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మామూలు బూందీకి అయితే మనము వాటర్తో మిక్స్ చేసుకుంటాము.
కానీ టెంపుల్ స్టైల్లో లడ్డు టేస్ట్ రావాలి అంటే మనము పాలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ శనగపిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫింగర్తో మనము పిండి తీసుకుంటే డ్రాప్స్ ఈజీగా పడిపోతాయి. బూందీ గెరటితో మనము బూందీ ప్రిపేర్ చేసుకుందాము. మీ దగ్గర ఈ గెరటి లేకపోతే ఇలాంటి చిన్నుల గెరటైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. బూందీకి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే ఈజీగా అతుక్కోకుండా వస్తుంది. ఆయిల్ మరీ నిండుగా కాకుండా ఇలా ఒక హాఫ్ వరకు పోసుకుంటే బూందీ ఆయిల్లో వేసుకున్నప్పుడు పొంగిన బయటపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి పిండిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఇలా బూందీ గెరటిలో పిండిని వేసుకోవాలి. ఇలా గెరటిని కదుపుతూ ఉంటే డ్రాప్స్ లాగా ఈజీగా పడిపోతుంది. లేదా మనము గెరటితో అయినా ఇలా కదుపుతూ ఉండొచ్చు. ఆయిల్కి సరిపడినంత బూందీనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని బూందీని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి 1 మినిట్లోనే మనకి బూందీ ఫ్రై అయిపోతుంది. లడ్డు కోసం బూందీని మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్లో బుడగలు తగ్గిపోయి ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చాయో. బూందీ మరీ ఎక్కువగా ఫ్రై అయితే మనము లడ్డు చుట్టుకునేటప్పుడు సరిగ్గా రాదు. నేను లడ్డు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నా, అందువల్ల లడ్డు చుట్టేటప్పుడు ఇబ్బంది అయింది. మీరైతే అలా ఫ్రై చేసుకోవద్దు. చూడండి, కరెక్ట్గా రౌండ్ షేప్లో బాగా వచ్చింది కదా బూందీ. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బూందీలో 1/4 క్వాంటిటీని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ మనము లడ్డు చుట్టుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటే లడ్డు బాగా వస్తుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పడిన తర్వాత ఒక 10-15 జీడిపప్పుని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక 10 కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ పాకం పట్టుకోవడం కోసం దీనిలో 1 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని బెల్లం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని మళ్ళీ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇది మరీ ముదిరిపాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పాకం వస్తే గట్టిగా అయిపోతుంది లడ్డు. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూను యాలకుల పౌడరు అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని వేసుకొని స్టవ్ వెంటనే ఆపేసుకోండి. అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న బూందీ పౌడరు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనము పాకంలో బూందీ వేసుకుంటే బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత చేత్తో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ చేత్తో మిక్స్ చేసుకోండి. బూందీ అయితే పాకం అంతా బాగా పీల్చుకుంది. నేను కొంచెం బూందీని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల నాకు ఉండ చుట్టడానికి ప్రాబ్లం అయిందండి. మీరైతే అలా చేయొద్దు. ఇలా బూందీ మరీ చల్లగా అవ్వకముందే మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టుకుంటే ఈజీగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి టెంపుల్ స్టైల్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా 4 రకాల స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.